వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు, మాజీ ఎంపీలకు, అమరవీరుల కుటుంబాలకు, మేధావులకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో బిల్లు పెట్టినప్పుడు 12 మంది పార్లమెంట్ సభ్యులం అంతా కలిసి కొట్లాడడం. తెలంగాణ రావడానికి ఏ ఒక్కరి కృషితో రాలేదు. 10 సంవత్సరాల ఆరుభావం తర్వాత నిన్న ముఖ్యమంత్రి చెప్పినట్టు అందరి ఆత్మగౌరవం కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. అమరుల కుటుంబాలను ఆదుకోవడం, వారికి సముచిత గౌరవం, అభివృద్ధిలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం. 11వ ఆరుభావ దినోత్సవంలోపు గతంలో ఉద్యోగాలు ఇవ్వని అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000 పెన్షన్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారికి 250 గజాల స్థలం ఇస్తాం. ప్రభుత్వ పక్షాన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి పక్షాన, జిల్లా మంత్రుల పక్షాన ఈ సంవత్సరం ఘనంగా కార్తీక ఉత్సవాలు జరుపుకుందాం. కేబినెట్లో చర్చించిన తర్వాత భవిష్యత్తులో మనం ఎవరు ప్రసంగించిన జై తెలంగాణ అనే విధంగా చట్టరీత్యా చేద్దాం. కాకతీయ యూనివర్సిటీ గడ్డ అభివృద్ధికి వేదికగా కావాలి. మేము ప్రజాపాలన అందిస్తున్నాం. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. ప్రజాపాలన అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే కూలిపోతుందని పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. 5 ఫీట్లు ఉంటేనో, మోకాలెత్తు ఉంటేనో కాదు, దమ్ముతో కూడిన పని, ఆత్మగౌరవంతో కూడుకున్నది. తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడా కూడా అవమానకరం కలిగించం. శ్రీకాంతాచారి మరణాన్ని అవహేళన చేసే విధంగా, అమరులను అవమానించే విధంగా పార్లమెంట్లో ప్రధాని మాట్లాడారు. ఆర్టికల్ 3 ద్వారా అధికార ప్రతిపక్షం కలిసి ఆనాడు తెలంగాణ బిల్లు పాస్ చేశారు. ఇలా అవమానకరంగా మాట్లాడడం సరికాదు. వారి నాయకత్వానికి చెప్పండి. తెలంగాణ ఉద్యమం ఫుట్బాల్ గ్రౌండ్ లాంటిది. అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఢిల్లీ పార్లమెంట్లో మా గొంతు వినిపించే అవకాశం కల్పించారు. ఢిల్లీ వేదికగా పార్లమెంటు సాక్షిగా నాయకత్వాన్ని ఒప్పించి, మెప్పించి తెలంగాణ కోసం కొట్లాడడం, పోరాడమని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ స్ఫూర్తి అందరికంటే ముందుకు పెట్టిన రాష్ట్రాల్లో మనం ముందుండాలనేటువంటి కసి పనిచేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా తెలంగాణ వచ్చిందని ఆరాంసే నిరాశగా ఉంటే కూడా తప్పైంది. మన కాంపిటీషన్ స్పిరిట్ ఉన్నది కదా, ప్రపంచం యొక్క భూగోళంగా మారిపోయి చిన్న ఇల్లుగా మారిపోయింది. మనకు అమెరికా పోతే మన తెలంగాణకు సంబంధించిన అనేక మంది మేధావులు ఉన్నారు. ఇవాళ మీరు నేరుగా ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ప్రజల సమస్య కావచ్చు, ఏదైనా అంశం కావచ్చు, నేరుగా చెప్పుకునేట్టుగా ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం జరగదు. ప్రజల అభిష్టానికి గౌరవించే బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం అనే వాటి సందర్భంగా మనం చేస్తాం. కానీ మీరు కొన్ని గమనించాలి. మిత్రుల రాజకీయం మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైంది. 5 నెలలనే పిల్లి శాపనార్థాలు అందుతారు. కూలిపోతుంది ప్రభుత్వం. నలుగురిగా మోకాలు లోతోడు నేను కూడా 5 ఫీట్ ఉన్నా. రాజేంద్ర కూడా 5 ఫీట్ ఎందుకు దాని మాత్రం మోకాలు ప్రభుత్వం సంబంధంలో చాలా మంది కొట్టారు. చాలా ప్రపంచాలైనటువంటి పరిస్థితి. ఇవాళ మోకాలతో ఉంటేనో 6 ఫీట్ ఉంటేనో దానికి సంబంధించి భవిష్యత్తు, ఒక భవిష్యత్తు మన రాబోయే తరానికి, నియోజకత్వానికి, అప్రజాస్వామ్యానికి లేకుండా ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా ఉండే విధంగా పరిస్థితులు కలగాలని కోరుకుంటున్న అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వాహకులకు, ఇక్కడికి ఇచ్చేటటువంటి సహచర ఉద్యమకారులు